ఇదే ఫౌండేషన్ ఇప్పటికీ 2 గద్దర్ విగ్రహాలను పెట్టింది. భరత్ మాట్లాడతాడు. ఆ గద్దర్ విగ్రహాలను వేరే చోట ఎవరు పెట్టలేదు. 3వది రేపు కరీంనగర్లో ఆయన జయంతి రోజు పెట్టబోతున్నారు. అదే సందర్భంలో సత్తయ్య గారు, భరత్, మేము మాట్లాడుకొని చాకలి ఐలమ్మ పేరుతో యూనివర్సిటీ వచ్చింది గనక ఆ చాకలి ఐలమ్మకు అదే యూనివర్సిటీ కోటి క్యాంపస్లో ఒక మంచి 6 అడుగుల విగ్రహాన్ని ఇవ్వడానికి ఈ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అంగీకరించింది. మొన్ననే నేను, కొల్లూరు సత్తయ్య గారు, బసవరాజు రాజయ్య, మా సారయ్య, మేమందరం వెళ్ళి వైస్ ఛాన్సలర్తో మాట్లాడాము. అంగీకారము అయింది. ఇప్పుడు భరత్ గారు ఆ లెటర్ మీకు చూపెడతారు. మేము ఏం చేయబోతున్నామో, వాళ్ళు ఏం చేయబోతున్నారో చెప్తారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే, యూనివర్సిటీలకు డబ్బు లేదు, తర్వాత పర్మనెంట్ ఉద్యోగస్తులు లేరు. ఈ చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ సూర్య ధనుంజయ నాయక్ గారు చెప్పినట్లు 18 మంది మాత్రమే పర్మనెంట్ ఫ్యాకల్టీ ఉంది. మిగతా వాళ్ళంతా పార్ట్ టైమర్లు, కొంతమంది కాంట్రాక్టర్లు. అది కాకుండా ఆ భవనంలో 20 ఎకరాలు హెరిటేజ్ కిందికి తీసుకున్నారు. దాంట్లో వాళ్ళకి ఏమి చేయడానికి లేదు. ఇప్పుడున్న పాత బిల్డింగులు రిపేర్ చేసినా ఏం చేయడానికి లేదు. మిగతా 20 ఎకరాలలో బిల్డింగులు కట్టుకోవాలి. దానికి ప్రభుత్వం దాని వంతు సాయం అది చేయాలనేది మా విజ్ఞప్తి. దానితో పాటు దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక పోరాట స్త్రీ, అది ధోబీ వాషింగ్ కమ్యూనిటీ, ఇంగ్లీష్లో చాకలి స్త్రీ పేరుతో వచ్చిన యూనివర్సిటీకి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పెద్ద కంపెనీలు కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద ఇచ్చే 2% డబ్బును ఆ యూనివర్సిటీకి ఇవ్వాలని మేము అప్పీల్ చేస్తున్నాం. ఇది చాలా డబ్బు ఉంటుంది. యూనివర్సిటీలకు వాళ్ళు ఇప్పటి వరకు ఎక్కువ ఇవ్వరు. వేరే ఏవో వాళ్ళ సంబంధిత సంస్థలకు ఇచ్చుకుంటారు. అది సరైంది కాదు, అది వాళ్ళ ఇష్టం కూడా. కానీ మా అప్పీల్ ఏంటి అంటే, అట్లాగే కుల సంఘాలు, వివిధ బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలలో ఉన్నవాళ్ళు, అగ్ర కులాలలో ఉన్న కాంట్రాక్టర్లు, పెట్టుబడిదారులు కూడా వైస్ ఛాన్సలర్ గారిని కలిసి వారికి తమ వంతు సహాయము ఆర్థికంగా చెక్కులు ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే నేను అప్పీల్ చేసినందువల్ల ఈ ప్రభుత్వము చాకలైలమ్మకు ఆ పేరు పెట్టింది. ఆ యూనివర్సిటీని వెనుక పడనీయొద్దు. ఇది మన తెలంగాణ కర్తవ్యం. ఉద్యమకారులు కానీ మిగతా వాళ్ళు మనం ఏదైనా చేయొచ్చు, కానీ మన స్త్రీలకు యూనివర్సిటీ ఉన్నప్పుడు దాన్ని బలపరిచి వరల్డ్ లెవెల్ యూనివర్సిటీగా మార్చలేని పరిస్థితిలో మనం ఉంటే విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందకుండా తెలంగాణను మనం అభివృద్ధి చేయలేము. సివిల్ సర్వీస్లో కానీ, తర్వాత మేధావి వర్గంలో కానీ తెలంగాణ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. అందుకని నా అప్పీలు, మీరందరూ 1000 రూపాయల నుంచి మీకు ఎంత వీలైతే అంత ఆ యూనివర్సిటీకి కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ డబ్బుతో పాటు మీ కుటుంబ ఆస్తులకి వెళ్ళి ఆ యూనివర్సిటీకి కంట్రిబ్యూట్ చేయాలనేది నా విజ్ఞప్తి. ఎందుకు తీసుకున్నానంటే, ఈ చదువురాని చాకలైలమ్మ అనే ఒక ప్రొఫెసర్ కూడా నాతో మాట్లాడింది. తర్వాత రోడ్ల మీద ఎక్కడ కలిసినా, ఎందుకంటే నేను ప్రతిపాదన చేశాను కనుక 2-3 అడిగారు. అది సమాజంలో ఒక చర్చ జరుగుతుంది కొన్ని వర్గాల్లో అని నాకు అర్థమైంది.
తర్వాత కోటి విమెన్స్ కాలేజీ చాలా కీలకమైన ప్లేస్ అది. నేను 11 ఏళ్ళు పనిచేసిన. ముఖ్యంగా ఎలీట్ వస్తారు, అగ్రకులాల పిల్లలు, ముస్లింలు అక్కడికి ఎక్కువ వస్తారు. నేను మొదలు లెక్చరర్గా అక్కడికి పోయినప్పుడు ఫస్ట్ క్లాస్ తీసుకోగానే నా పేరు నేను కంచాయిలయ్య అని చెప్పిన తర్వాత ఒక 15 రోజులు సగం క్లాస్ బైకాట్ చేసింది. తర్వాత వాళ్ళ పిల్లలు క్లాస్కు రాకుండా కొద్దిమంది వస్తున్నప్పుడు వాళ్ళను ఒకరోజు లాన్లో కూర్చొని ఉన్నారు, వాళ్ళందరిని అడిగితే పక్క ఉన్న ఒక దళిత అమ్మాయి, సార్ మీరు దళిత అనుకొని వాళ్ళు బైకాట్ చేస్తున్నారని చెప్పి, దాని మీద ఆనాడు ఉదయం పత్రిక వ్యాసం రాసింది. అట్లాంటి యూనివర్సిటీ ఇది అయినప్పుడు ఈ చర్చ కానివద్దు అని నేను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ బాగా ఎస్టాబ్లిష్డ్ యూనివర్సిటీ, దేవుని పేరు పెట్టారు. తర్వాత శ్రీ వెంకటేశ్వరుల భార్యగా ఉండే పద్మావతి పేరు పెట్టారు. ఆ కాంటెక్స్లో తీసుకున్నా, అది ఒక ఉదాహరణ. అక్కడ కూడా దేవుని పేరు పెట్టినా కూడా చదువచ్చా చదువు రాదా అని ఎవరు అడగరు. అశోక యూనివర్సిటీ ఉంది, ఎవరు అడుగుతారు? ఇట్లా మనకు చాలా వాళ్ళ పేర్లు చదువురాని పాతకాలంలో ఉన్న క్రిస్టియన్ సెయింట్లు ఎవరికి, సెయింట్ థామస్, సెయింట్ అక్వినాస్, జీసస్ క్రైస్ట్కు చదవచ్చా రాదా మనకు తెలియదు. సెయింట్ థామస్కు మదర్ మేరీ స్కూల్స్ ఉన్నాయి, మదర్ మేరీకి చదవచ్చా రాదా మనకు తెలియదు. కానీ సాకలైలో మన వరకే ఈ ప్రశ్న వస్తుంది. అంటే కింది కులాలు బట్టలు ఉతికిన వాళ్ళు. అందుకని నేను దేవతల పేరుతో ఉన్నదాన్ని ఎగ్జాంపుల్ తీసుకొని ఇది అట్లాంటిదే, దీన్ని మనం గౌరవించాలి, మహా గొప్ప వీరనారి అని చెప్పిన. దాంట్లో నేరం ఏందో నాకు అర్థం కావట్లేదు.